హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ 3-4 వచ్చాయి కదా, సో చాలా బాగున్నాయి అనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుదన్నమాట. సండే రోజు వచ్చేసి మార్నింగే అంటే 9:30కి అలా సొసైటీకి వెళ్ళి కొన్ని సామాన్లు అనేవి తీసుకొచ్చారు. చూసారు కదా ఎన్ని తక్కువ ఇచ్చారో. అన్నీ ఒకటి లేదా రెండు ప్యాకెట్స్ అన్నమాట తీసుకోవాల్సింది, లిమిట్ ప్రకారంగా తీసుకోవాలి. సో తీసుకొచ్చిన తర్వాత డెటాల్ వాటర్ తోటి అన్నీ తుడిచేస్తున్నారు. అలాగే రోజు కూడా చాలా దారుణంగా అయిపోతుంది కదా, వచ్చేసి చాలా భయం కూడా వేస్తుంది. అస్సలు తగ్గడం అయితే లేదు. అలాగే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ మధ్యలో అయితే ఇంకా మనీతోటి కూడా వస్తుంది అనేసి అంటున్నారు కదా. అండ్ మీరు చెప్తే నమ్మతారో నమ్మరో తెలియదు కానీ మొన్న మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత పర్స్లో నోట్లు ఉంటాయి కదా, సో అవన్నీ డెటాల్ వాటర్లో ఇలా ముంచి తీసి ఎండలో పెట్టామన్నమాట. అవి అస్సలు చినుగవండి. పేపర్స్ అయితే వాటర్లో నానితే చినుగుతాయి కదా, నోట్లు అనేవి చినుగవు. సో డెటాల్ వాటర్లో అలా ముంచి తీసేసి అలా చేస్తున్నామన్నమాట. అంత భయం వేస్తుంది. చెప్పలేం కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రావాలని రాసి పెట్టుంటే ఏ విధంగానైనా వస్తుంది, ఏం చేయలేము. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది చేయక, సో ఈరోజు చేసేస్తున్నాను. చూసేయండి, కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. అండ్ ఈ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, జాపత్రి, మొగ్గ ఇవన్నీ వేసేసుకున్నాను. సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేయించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇందులో కొంతమంది ఆనియన్స్ వేస్తారు, నాకైతే అలా ఇష్టం ఉండదు, సో నేనైతే ఆనియన్స్ వేయను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. అలాగే ఇవి బఠానీలండి, ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయి. బఠానీలు కూడా కొన్ని వేసుకోవాలి. ఈ బగారా రైస్లో బఠానీలు ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే బఠానీలు అంటే చాలా ఇష్టము. ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ బగారా రైస్లో నేనైతే బఠానీలు ఏరుకొని తింటానన్నమాట, సో అంత ఇష్టము. ఓకే, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఈ ఫ్రైలోనే వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే నేను 1.5 వాటర్ తీసుకుంటాను. సో ఆ విధంగా పోసేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి మామూలు రైస్ తోటే చేస్తున్నాను. మనం రైస్ ఎక్కువసేపు నానబెట్టామనుకోండి, ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ నానబెట్టామంటే 1-1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్గా అవుతుంది. రైస్ అనేది పుల్లలుగా వస్తుంది. లేదు డైరెక్ట్గానే ఇలా చేస్తున్నాం అనుకుంటే 1-2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అండ్ పక్కన వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను. సో సింపుల్గా చేసేస్తున్నాను, అందుకే వీడియో అనేది ఏం తీయలేదు. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఓకే, ఇది మరుగుతుంది కదా, అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఓకే, వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవడమే.
చూసారు కదా, ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఓకే అండి, రైస్ కిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. నేను కుంకుమ పువ్వు వాటర్ వేస్తున్నాను. సో ఇది అందరి దగ్గర ఉండదు కదా, ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు, ఆరెంజ్ కానీ ఎల్లో కానీ. ఓకే అండి, చూసారు కదా, రెడీ అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉండనివ్వాలి. ఓకే, చూసారు కదా, చాలా ఈజీగా బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా మంచి స్మెల్తో వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. దీని కాంబినేషన్ వచ్చేసి మటన్ కర్రీ అన్నమాట. సో ఈరోజు 2 సూపర్గా అయ్యాయి. అండ్ నెక్స్ట్ మీతో షేర్ చేస్తున్నాను, చాలామంది అడిగారు అన్నమాట సమ్మర్ స్పెషల్ కుల్ఫీ తయారు చేసి చూపించండి అనేసి. సో నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ అన్నిట్లో కుల్ఫీ అనేది చాలా ఇష్టం, మై ఫేవరెట్ అన్నమాట. సో అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. పాలైతే నేను ఒక 1/2 లీటర్ పాలు చిక్కటివి తీసుకొని ఇలా మరిగించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మరిగేలోపు బాదం పప్పు అలాగే పిస్తా పప్పు అండి, అవి ఒక 10 ఇవి ఒక 10 తీసుకున్నాను. అండ్ ఇవి కొద్దిగా బరకగా చేసుకోవాలన్నమాట. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇందులో చేసేస్తున్నాను. అండ్ కుల్ఫీలలో చాలా రకాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, నేను వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను అన్నమాట. సో చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదైతే ఇలా బరకగా చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా చేసుకోకూడదు, పలుకులు పలుకులుగా ఉంటేనే మనం కుల్ఫీ తినేటప్పుడు అవి నోట్లోకి వస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈ 1/2 లీటర్ పాలు వచ్చేసి 1/4 లీటర్ అయ్యేంత వరకు మనం ఇలా మరిగించుకోవాలండి కలుపుకుంటూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వీటిని పొడి పొడిగా చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోవాలి. ఇంకా కాజు కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నా దగ్గర పిస్తా అలాగే బాదం ఉంది కాబట్టి ఆ 2 వేసాను. మీకు ఇంకా అన్నీ అవైలబుల్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే నేను కొద్దిగా సాఫ్రిన్ వేస్తున్నాను, లేదంటే మీకు కొద్దిగా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, ఎల్లో ఆర్ ఆరెంజ్ ఫుడ్ కలర్. లైట్గా అంటే లైట్గా వేసుకుంటే మనకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. నేనైతే సాఫ్రిన్ వేసాను కదా, ఇది మరుగుతూ ఉంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి, అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి, ఇలాచి. అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు, ఇలాగే చేసేసుకోవచ్చు, ఓకేనా. ఓకే, ఇది ఇంకాస్త చిక్కబడేంతవరకు ఇలా మరిగించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొద్దిగా షుగర్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. చూసారు కదా, ఇది స్లోగా వచ్చేసి చిక్కగా అవుతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి, చాలా సూపర్గా వస్తుంది. ఓకే, చూసారు కదా, మనకి లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది, అలాగే చిక్కగా కూడా అయిపోయింది కదా. ఇది మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందాము. ఓకే, చల్లారిన తర్వాత చూసారుగా ఇంకాస్త చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా, అందులో వేసేసుకోవడమే, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు.
అలాగే నేను ఒక టీ గ్లాస్లో కూడా వేసేసాను. ఓకే, ఇప్పుడు ఈ స్టిక్స్ వచ్చేసి ఆగితే పెట్టేసుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, సో ఒక 2-3 అవర్స్ తర్వాత మనం పెట్టేసుకుంటే ఆ స్టిక్ అనేది ఆగుతుంది. అండ్ 24 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి చూసేయండి, ఇది ఇప్పుడే డైరెక్ట్ తీస్తే రాదండి, ఇలా కొన్ని వాటర్లో పెట్టేసి ఒక 5 సెకండ్స్ తర్వాత మనం ఇలా వీడియోలో చేయించిన విధంగా చేసి తీసేస్తే స్లోగా వచ్చేస్తుంది. వావ్, సో యమ్మీ అండి, ఎంత బాగుంది కదా. కుల్ఫీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి, మళ్ళీ చెప్తున్నాను. సో సూపర్గా వచ్చేసింది, పర్ఫెక్ట్గా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కుల్ఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి. మీరైతే అస్సలు ఒకటి తినరు ఐస్ క్రీము, 2-3 అలా నాన్ స్టాప్గా తింటూనే ఉంటారన్నమాట. సో చూసారు కదా, చాలా బాగా వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే కంపల్సరీ లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. ఎలా వచ్చింది అనేసి నా కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, మా పిల్లలు అలాగే నేనైతే తినేస్తున్నాము. చాలా బాగుంది అనేసి అంటున్నాడు బిట్టు అలాగే హర్షిత్. అండ్ ఒకటి ఏంటంటే, మా పెద్దబ్బాయి హర్షిత్ వచ్చేసి పాలు పెరుగు ఇలాంటివి అస్సలు తినడు. అంటే చిన్నప్పుడు ఫుల్గా తినేది, బట్ ఏంటో పెద్ద పెరుగుతుంటే అవి మానేశాడన్నమాట. పాలు పెరుగు అనేది మొత్తం అవాయిడ్ చేసేసాడు. సో ఈరోజు చూసారు కదా, ఈ కుల్ఫీ వచ్చేసి పాలతోటే చేశాను కదా, వానికి అస్సలు తెలియదు అన్నమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా తక్కువ తింటాడు. సో ఇవన్నీ కలిపి ఐస్ క్రీమ్ రూపంలో ఇచ్చేసరికి భలేగా తింటున్నాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదన్నమాట, మనం పిల్లలు తిననివి కొద్దిగా ఇలా ట్రై చేసి పెట్టామంటే కంపల్సరీ వాళ్ళు తినేస్తారు. ఐస్ క్రీమ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. సో ఆ ఐస్ క్రీమ్లో వాళ్ళు తిననివన్నీ ఇలా వేసేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేయండి. ఇక్కడ చెట్ల కింద మంచిగా నీడకి ఆడుకుంటున్నారు పిల్లలు. అలాగే మా పెద్దోడు మా వారు వచ్చేసి చెస్ ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇలా పచ్చికాయలు ఉంటాయి కదా, వాటితో ఆడుతున్నారన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి చెస్ ఆడుతున్నారు. మా హర్షిత్ అయితే ఈ మధ్యలో చెస్ బాగా ఆడుతున్నాడు, చాలా బాగా అనిపిస్తుంది. వాడు కొద్దిగా రోజు డెవలప్ అవుతున్నాడు చెస్ గేమ్లో. సమ్మర్లో వచ్చేసి ఇలా చెట్ల కింద కూర్చుంటే చాలా బాగుంటుంది కదా, చాలా కూల్గా ఉంటుంది. అండ్ మాకైతే బాగుంటుంది కాబట్టి ఇక్కడ బయట కూర్చొని ఇలా ఆడుకుంటున్నారు కరెంటు పోయినప్పుడు. అండ్ ఇక్కడ మీకు ఒకటి షేర్ చేస్తున్నాను. పిల్లలు వచ్చేసి చాలా బాగా ఆడుకుంటున్నారు టాయ్స్ తోటి. సో తను షాప్ అంకుల్ అనేసి, కస్టమర్స్ అనేసి, సో మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను, చూసేయండి. నేనైతే చిన్నప్పుడు ఇలాంటివి చాలా చాలా ఆడుకున్నాను. సో ఈరోజు వీళ్ళు ఆడేటివి చూసేసరికి నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. సో అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి 10 రూపీస్కే 3 గన్స్ వచ్చేసినాయా? 10 రూపీస్కి ఒకటా గన్ను? భరత్, నువ్వేం కొంటున్నావు? ఏ షాప్ అంకుల్, మీ పేరేంటి? హర్షిత్. ఓ హర్షిత్, నైస్. మీ పేరు అంకుల్? అక్షు. మీ బొమ్మలు ఏంటి? ఇవి ఒక్క రకమేనా మీ బొమ్మలు?
వావ్, ఈ కార్ బాగుంది మీ షాప్ లో. అక్కడ ఫస్ట్ కార్ బాగుంది, చూపించండి దగ్గరికి తీసుకొచ్చి. ఎంత అండి ఇది? 50. వావ్, తీసుకుంటా నేను. అయ్యో భరత్, చేంజ్ ఎటు ఇవ్వు. ఎటు పోతున్నావు భరత్ ఇప్పుడు? మీ ఇంటికి వెళ్తున్నారా? చేంజ్ వచ్చింది. నాకు అన్ని గ్రీన్ కలర్ మంచి మంచి బాల్వి ఎల్లో కలర్ నడవాలని. ఓ, ఆ నోటు ఎండిపోయిందా? చెల్లదా నోటు? అరే పెట్టు. ఇది 10 రూపీస్. బాగుందండి వాచ్. ఎంత? 10 రూపీస్. 10 రూపీసేనా? బాహుబలి వాచ్ అది. వావ్, ఇది 10 రూపీస్. మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు షాప్ అంకిల్? ఎందుకంటే మస్తు మంది లేదు కదా, మస్తు మంది వచ్చినాక మేము పెట్టుకుంటాం. మాకు ఈ 10 రూపీస్. ఇంకా ఇది 5 రూపీస్. ఈ షాప్ లో బాగున్నాయి టాయ్స్. ఈ 10 రూపీస్ తీసుకో ఆంటీ. యాపిల్ మీ దగ్గర డబ్బులు బాగున్నాయిగా. ఓ, మీకు చెట్లకు కాస్తున్నాయా ఈ డబ్బులు వచ్చేసి? అవును. ఓ, ఈ చెట్లకే తెంపారా? వావ్, మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది అయితే. ఏమైంది అంకుల్? వావ్, ఈ ట్రైన్ బాగుంది కదా. ఎంత అండి ఇది? 50 రూపీస్. 50 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చిన్నప్పుడు ఇలా ఎంతమంది ఆడుకున్నారు ఫ్రెండ్స్? నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫుల్గా ఆడేసుకున్నాను. అలాగే చూసారు కదా ఎలా వర్షం వస్తుందో. మాకైతే ఆఫ్టర్నూన్ వరకు ఫుల్గా ఎండ ఉంటుంది. 4-5కి ఇలా వర్షం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఈరోజైతే ఫుల్గా వచ్చేసింది నాన్ స్టాప్గా. ఒక 3 అవర్స్ వరకు చాలా వర్షం వచ్చేసింది, చూసారు కదా. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా అయిపోయింది అన్నమాట. ఓకే అండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. బాయ్.